వెల్కమ్ టు శారదా కార్నర్. శివుడిని అభిషేక ప్రియుడని అంటారు. శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు? శివాలయాలలో కూడా శివలింగం మీద ఎల్లప్పుడూ పైన పాత్రలో ధారగా పడుతున్న నీరు కనిపిస్తుంది. ఎందుకోసం మరి శివునికి అభిషేకం అంటే ఇంత ఇష్టమో తెలుసుకుందాం. క్షీరసాగర మదనములో గరళాన్ని ఈశ్వరుడు మింగాడు. ఆ హాలహాల వేడిని తగ్గించడానికి మునులు, దేవతలు పాలాభిషేకాలతో, పవిత్ర జాలాలతో శివుణ్ణి అభిషేకించారు. ఈశ్వరుణ్ణి శాంతింపజేశారు. అందుకే శివునికి అభిషేక జలాలంటే ఎక్కువగా ఇష్టం. మరి శివుని మహాదేవుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ వస్తువులతో అభిషేకం చేయాలో, ఏ వస్తువులతో అభిషేకం చేస్తే ఏమి ప్రాప్తిస్తుందో తెలుసుకుందాం. ఆవు పాలతో సుఖ సంతోషాలు, పెరుగుతో ధాన్యాభివృద్ధి, చందనముతో మనశ్శాంతి, పుష్పజలాలతో విజయప్రాప్తి, విభూతితో సర్వకార్యసిద్ధి, పంచగవ్యంతో రాజభోగం, నవధాన్యాలతో దోష నివారణ, బిల్వదళాలతో దారిద్ర్య నాశనం, మల్లెపూలతో వంశాభివృద్ధి, ఉత్తరేణితో సుఖ సంతోషాలు, గన్నేరు పూలతో లక్ష్మీ కటాక్షం, జిల్లేడు పూలతో ఉద్యోగ ప్రాప్తి, గులాబీలతో లాభసిద్ధి, పరిమళ పుష్పాలతో అనంతకోటి పుణ్యాలు, తేనెతో భోగభాగ్యాలు, చెరుకు రసంతో అభివృద్ధి, పలరసాలతో ఉన్నతి, గంగాజలంతో అభివృద్ధి, చామంతులతో సౌభాగ్యం, మందారాలతో అన్యోన్యత, జాజిపూలతో అన్యకార్యసిద్ధి, నేతితో రోగ విముక్తి, పటిక బెల్లంతో ఆరోగ్య ప్రాప్తి, రుద్రాక్షలతో శివకటాక్షం. ఈ విధంగా అభిషేకం చేయడం వలన శివుని యొక్క విశేష అనుగ్రహం మన మీద ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.